హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా, సో చికెన్ బిర్యానీ చేయడానికి అయితే చికెన్ తీసుకొచ్చేసాం. చికెన్ అయితే ముందుగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారం అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. మీకు ఎంతగా వేసుకోవాలనిపిస్తే అంత కారం అయితే వేసుకోండి. తర్వాత సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా మిక్సీ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా అయితే నేను ఎవరెస్ట్ చికెన్ మసాలాని ఎక్కువ వాడతానండి. మీరు ఏదైతే వాడతారో అది వేసుకోండి. తర్వాత పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ అయితే సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా పెరుగు వేసి మొత్తం నీట్గా కలుపుకొని ఒక 2-3 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్రొసీజర్కి ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక 4-5 ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చాలా బాగా రోస్ట్ అవ్వాలండి. తర్వాత స్టవ్ని ఒక పక్కన వాటర్ అయితే పెట్టుకోవాలి. రైస్ ఉడికించుకోవడానికి దమ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వాటర్ పెట్టుకోవాలి. మనం రైస్ ఉడికడానికి సరిపడా అయితే వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లోనే హోల్ గరం మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేస్తే బాగుంటుంది కాబట్టి కొత్తిమీరని అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగిపోతున్నాయి. ఇలా బాగా రోస్ట్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. చూసారా, చికెన్ బాగా మ్యారినేట్ అయితే అయ్యింది. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ చికెన్ని కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యి కదా అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. నీట్గా చికెన్ని ఆనియన్స్ వేయించినాక అందులోకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లు చికెన్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ని కొంచెం ఉడికిస్తే టేస్ట్ అయితే బిర్యానీకి చాలా బాగా వస్తుంది. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి కలుపుకోవాలి. నేనైతే కొంచెం స్పైసీనెస్ అయితే తక్కువగానే చేస్తాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి తక్కువ కారమే వేస్తాను. చూసారా, తర్వాత వాటర్ అయితే హీట్ అయిపోయింది. వాటర్ బాగా మరిగాక మనం రైస్ అయితే వేసుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి దీన్ని నానపెట్టలేదు, డైరెక్ట్గానే వేసుకున్నాను. రైస్ కూడా కొంచెం 90% అయితే ఉడకాలండి. చికెన్ కూడా కొంచెం ఉడికినాక ఉడికించిన రైస్ని చికెన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఉడికించిన రైస్ని చికెన్ మీద వేసుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ని ఏం తయారు చేయలేదు కాబట్టి నేను అట్లనే వేస్తున్నాను. పైన కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. కాబట్టి నాకు పుదీనా అందుబాటులో లేదు కాబట్టి వేసుకోలేదు. పుదీనా వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి అయితే ఇట్లా పైన వేసుకొని మూత పెట్టేయాలి. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. చూసారా, చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. నాకైతే చికెన్ బిర్యానీ పిచ్చగా నచ్చుతుంది కాబట్టి ఎప్పుడు తయారు చేసినా ముందుంటాను తినడానికి. మా పిల్లలు కూడా ఈసారి చికెన్ బిర్యానీ బాగా నచ్చింది, సూపర్ అని మెచ్చుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.